అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సమాధానము మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడైనటువంటి దేవుని ప్రతిరూపాలమైన మనమంతా ఆయన స్తుతించి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మాటలు శ్రద్ధాశక్తులతో మనసులో భద్రపరుచుకున్నట్లయితే ఆయన ఆశీర్వాదాలు, ఆయన వాగ్దానాలు మన యందు ఫలించేవిగా ఉన్నవి. ప్రియులారా, గమనించండి. ఈ దినమందు లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీకు క్షేమము కలుగజేసేదను అని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుడితో మాట్లాడిన మాట. తను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలందరికీ ఆయన క్షేమాన్ని కలుగజేసేవారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, క్షేమమును అభివృద్ధి కలుగజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఎలా కలుగుతుంది క్షేమము అన్నట్లయితే ఆయన మాట వింటే క్షేమమే. ఎందుకంటే ఆయన మాటలు మానవులకు క్షేమాభివృద్ధిని కలుగజేసేవిగా ఉన్నవి. ప్రియులారా, వారు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క మాట మీద ఆధారపడి వెళుతున్నారు. అంటే దేవుని వాక్యం మీద ఆధారపడి వెళుతున్నారు. ప్రియులారా, వాక్యము వారికి క్షేమాన్ని కలుగజేస్తూ ఉన్నదన్నమాట అండి. ప్రియమైన వారులారా, ఐగుప్తు దేశంలోంచి వారు బయలుదేరి యోర్దాను దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆదరించటానికి మరి ప్రార్థనాపరుడు, శక్తివంతుడు, ధైర్యశాలైన మోషే గారు లేరు. ఆ సమయంలో బాధ్యతలన్నీ యెహోషువ గారి మీద పడ్డాయి. ఏమి చేయాలో దిక్కుతోచక వారు సతమతమైపోయారు. ప్రియులారా, ఆ సమయంలో దేవుడే తన మహిమ కలిగినటువంటి కృపచేత వారితో మాట్లాడారు. ప్రియులారా, తన వాక్కును పంపించినప్పుడు ఆ వాక్యాన్ని విన్నటువంటి యెహోషువ గారు, యాజకులైనటువంటి వారు తమ పనిని జరిగించాలి. మందసాన్ని భుజాల మీద ఎత్తుకుని వారు ఆ యోర్దానులోనికి దిగినట్లయితే దేవుడు చేసేటటువంటి కార్యము కన్నులారా ప్రజలు చూసి ఆనందభరితులుగా అనుభవిస్తూ ఆశీర్వాదమును పొందేవారుగా ఉన్నారు. గనుక వారు ఆ ప్రకారముగా దేవుడు సెలవిచ్చినట్లుగా యోర్దాను నదిలోకి మందసముతో దిగగానే యోర్దాను నది నీళ్లు రాశివలే పైనుంచి రావడం మానేసి పైకి ఎగదన్నుతూ ఉన్నాయి, క్రిందికి రావడం లేదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ నది దాటి ఆవలకు వెళ్ళడానికి మరి ఎంతగానో దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి వారి దేవుని మాటను నమ్మిన తన ప్రజలకు క్షేమాన్ని కలుగజేసే బాధ్యత దేవునిదే. గనుక అక్కడ అయోమయంలో పడినటువంటి వారికి చక్కని మాట ఇచ్చారు. అదేవిధంగా మోషే గారి కాలంలో కూడా ఎర్ర సముద్రం దగ్గర కూడా దేవుని వాక్కు మోషేతో మాట్లాడినప్పుడు మరి సముద్రము పాయలవ్వడము, వారు ఆరణ్యాల మీద నడవడము, ఆవలకు చేరడము, శత్రువు నుండి తప్పించుకోవడము, ఇదంతా దైవ సహాయమే. ప్రియులారా, దేవుని నోటి మాటలు మనం విన్నట్లయితే గనుక ఆయన ఏ రీతిగా సహాయం అందించాలో ఆ రీతిగా మనకు సహాయం అందించి మరి పొంచి ఉన్నటువంటి అపవాది గండముల నుంచి మనల్ని తప్పిస్తూ నిరంతరము మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను కాపాడేవారు ఉన్నారు. నేడును ప్రభువారు మనల్ని నడిపించేవారుగా ఉన్నారు. ప్రియులారా, మనసా వాచా కర్మణ ఆయన మాటలు వింటూ ఆనందిస్తూ మనసులో భద్రపరుచుకుంటూ ప్రభు మీద ఆనుకోనండి. ఆయన మీద ఆనుకున్న వారిని పూర్ణశాంతి కలవానిగా చేసేటటువంటి మహాఘనుడు, మహాపరిశుద్ధుడైన ప్రభువారే. గనుక అట్టి ప్రభు సహవాసము, అట్టి ప్రభు యొక్క ఆశీర్వాదము మనకెంతో మరి తోడుగా ఉంటాయి. నడిపించటానికే అవి వాగ్దానాలుగా, మనకు ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ప్రియమైన స్నేహితులారా, అట్టి చనువు, సహవాసము, సహాయము మహాపరిశుద్ధులకు ప్రభు అయినటువంటి దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమెన్. ప్రియులారా, మహిమ కలిగినటువంటి ప్రభువుకు మనవి చేసుకుందాము. మా ప్రాణప్రియుడైన ప్రభు, ఇదిగో లోకమందున్న నీ ప్రతిరూపాలైన సర్వమానవులను ప్రభు నా తండ్రి ఒక్కసారి దర్శించిన ఆయన దుష్టుని ఆలోచనలు, దుష్టుని తలంపులు, దుష్టుని క్రియలు లయపరిచి ప్రభువా, నీ బిడ్డలైన వారు నిన్ను పోలు నడుచుకున్నట్లు, ప్రేమానురాగాలతో వర్ధిల్లునట్లు నా ప్రభు నీ కృప చూపించు ప్రభువా. మా తండ్రి, ద్రోహి అని నీవు నీ తోటివాన్ని అన్న ఎడల నీవే ద్రోహి అవుతావు, నీవు తీర్పులోకి వస్తావన్నారు మా జనకులు. స్తోత్రాలు. అవును ప్రభు నా తండ్రి. కనుక నా ప్రియమైన ప్రభువా, తీర్పులోనికి వచ్చిన వారు కీడులో పడతారు గనక, కీడులో పడకుండాలంటే తీర్పులోకి రాకూడదు గనక ప్రభువే ప్రార్థన నేర్పించారు. మమ్ములను కీడులోనికి రానీయక
తీర్పు నుండి తప్పించమని ప్రార్థించారు ప్రభు. స్తోత్రాలు. గనుక నా ప్రభు, ఇది బట్టి భాగ్యం ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు దయచేస్తూ ప్రభా మీ అంతములేని ప్రేమతో ప్రతి వారిని ఆశీర్వదించమని, నశించకుండా రక్షించుకొనమని మహిమాస్వరూపుడు యేసువారి పాదముల దగ్గర ఈ విజ్ఞాపన యేసు నామంలో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. మరణాతండి.